ఓకేనా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ట్రావెల్ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈరోజు మనం ప్రత్తిపాడు మండలంలోని ఒక సినిమా లొకేషన్ గురించి అయితే తెలుసుకుందాము. ఇది మన శ్రీ ఆంజనేయంలో నితిన్ అర్జున్ గారు నటించారు కదా, ఆ శ్రీ ఆంజనేయ మూవీలో ఒక వన్ ఆఫ్ ద మూవీ స్పాట్ అనమాట. దీంట్లోనే మన శ్రీ ఆంజనేయుకి సంబంధించిన లాస్ట్లో ఈ డ్యామ్కి సంబంధించింది ఆయన కర్మ సంబంధించినవి పెట్టడం కానీ ఇట్లాంటివి చేస్తూ ఉండేవాడు. ఇక్కడే ఈ లొకేషన్ మొత్తం ఇది కృష్ణవంశీ గారు చూసుకొని మరీ తీసిన ఏరియా అయితే ఇది. దీన్ని ఒకసారి మనం ఇక్కడ లోకల్గా మన కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ ద్వారా తెలుసుకుందాము. ఇప్పుడు ఈ చుట్టుపక్కల ఉండే అన్ని గ్రామాలకి ఇది మంచి టూరిజం స్పాట్ అనమాట. చూడండి ఎంత కోలాహలం ఉందో. ఎక్కడ లేని కుర్రాళ్ళందరూ ఇక్కడే కూర్చొని తన ఆదివారాలను ఎంత పీస్ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడి నుంచి కిందకి వెళ్తే గనక మనం డ్యామ్ కిందకి అంటే ఎగ్జాక్ట్ ప్లేస్కి అయితే మనం ఆ వ్యూ పాయింట్కి అయితే వెళ్ళొచ్చు. ఇప్పుడే వాన పడినట్టుంది, చాలా బాగా కాలు పెడితే చాలు జారిపోయేటట్టుంది. ఎటువంటి నడకదారి అయితే ఉంది కానీ అది ఎగ్జాక్ట్గా అయితే లేదు. ఎవరన్నా వచ్చేవాళ్ళు ఉంటే జాగ్రత్త ఫ్రెండ్స్, ఇక్కడ దారిలో గొట్లు పొట్లు అన్నీ చూసుకుంటే జాగ్రత్తగా దాటుకుంటూ రావాలి. ఎట్లాగైతే మనం కిందకి దిగేసాం. ఇప్పుడు చూద్దాం ఆ వ్యూ పాయింట్కి అయితే ఇంకొంచెం ముందుకు వెళ్ళాల్సి అయితే ఉంది. పాము పుట్టేనా? పాము పుట్ట పాము పెడతాయి, పాములు ఉంటాయి. ఫుల్ ఎంజాయ్మెంట్ ఇది నాకు తెలిసి. వీకెండ్ వస్తే నాకంటే ఇంకా మా దగ్గర గురించి మేము పట్టించుకో. మనది ప్రొఫెషనల్ కెమెరా కాదు కాబట్టి అన్నీ క్యాప్చర్ చేయలేకపోయాం. లేకపోతే కనుక ఇక్కడ కొన్ని మేము చూసినవి అయితే ఎప్పుడు చూడండి వింత వింత పక్షులు అయితే చూసాము. చూడండి వాటి సౌండ్ కూడా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది మనకి వినడానికి కూడా. అక్కడ నేను చూస్తే తెలియట్లా. చెరువు దూకేది అదేమో కదా, అదే కదా. ఇక్కడ మన ఫ్రెండ్స్ ఈ శ్రీ ఆంజనేయం తీసినప్పుడు ఈ లొకేషన్ లో ఇక్కడ మన ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు. వాళ్ళ ద్వారా ఈ మూవీ లొకేషన్ గురించి తెలుసుకున్నాము. వాళ్ళు చెప్పింది ఏమంటే వాళ్ళ చిన్నప్పుడు ఇక్కడ అంటే శ్రీ ఆంజనేయ మూవీ తీసి కూడా దగ్గరగా 15-16 సంవత్సరాల పైన అయి ఉంటుంది. అప్పుడు వీళ్ళ పెద్దలు కానీ వీళ్ళలో కొంతమంది చూసిన కథను చెప్తారు. దానికి సంబంధించింది అంటే మేము చిన్న ఏజ్, అది మా పెద్దవాళ్ళు చెప్తే మాకు ఇలాగని తెలిసింది. ఇది అప్పుడు తీసిన సీన్ మాట ఇక్కడే శ్రీ ఆంజనేయ మూవీ సీన్ తీసారంటే ఇక్కడ. మీది ఎక్కడ ఊరు? ఇదే పక్కనే మాది, ఒక 10 కిలోమీటర్స్ అంతే మాది. ఓకే, అప్పట్లో మేము చిన్న ఏజ్ మా తక్కువ వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పేవారు అంతే మాకు. అప్పుడు శ్రీ ఆంజనేయుల్లో ఆయన నితిన్ దూకుతాడు, అది కూడా చెరువు కూడా అదే కదా. ప్రకాష్ రాజ్కి రామకృష్ణ గారికి పిండం కూడా ఇక్కడే. ఊరు పక్కనే అదే ఊరు ఉంటది, అది కూడా పక్కనేనా? డ్యామ్ దగ్గర. అప్పటికి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు లేదు, సినిమా కోసం చేశారు. ప్రాజెక్ట్ ఊరికి సంబంధించిన వ్యవసాయానికి సంబంధించిన ప్రాజెక్ట్. ఓకే, ఓవర్ ఫ్లోటింగ్ వస్తే జస్ట్ అలా అవుతాయి అంతే వాటర్. బాగా చిన్న దాటి అన్ని కూడా తిప్పిపోరు మాకు చిన్నప్పుడు. మాకు ఇక్కడ తీసారు అయితే కృష్ణవంశీ గారు మొత్తం సినిమా మొత్తం క్లైమాక్స్ అయితే ఇక్కడే. అదే డ్యామ్ దగ్గర పెడతాడు ఇదే శ్రీ ఆంజనేయం డ్యాము మనం చూడాల్సింది. ఇప్పుడంటే గుబురుగా చెట్లు పెరిగిపోయినాయి కాబట్టి, అంటే ఎవరు జనాలు రారు కాబట్టి పద్దాక, అందుకే ఇలా గుబురుగా చెట్లు అయితే వచ్చేసినాయి. అదే మనిషి సంచారం ఉంటే గనక ఇంత చెట్లు కూడా ఉండేవి కాదు మనం చూడడానికి కూడా.
ఇదే ఇక్కడ అప్పుడైతే కొంచెమే పూర్తయింది, ఇప్పుడు మొత్తం పూర్తిగా అయితే పూర్తయింది. ఏదైనా ఎగువగా ఉండే చెరువు ఏదైతే ఉందో అది నితిన్ గారు దూకే పాయింట్ అనమాట. ఎప్పుడైనా వాటర్ బాగా ఫ్లోటింగ్ ఉన్నప్పుడు మాత్రమే ఈ డ్యామ్ పై నుంచి వాటర్ అయితే మనకి కిందకి దిగుతాయి. చూడండి ఎంత ఇది మాత్రం శ్రీశైలంలో ఎలా అయితే ఉంటుందో అలా తొట్టిలా అయితే ఉంది. ఇది కింద చాలా లోతుంది. ఇప్పుడు మనం చూస్తుంది అయితే శ్రీ ఆంజనేయంలో నితిన్ గారు ఇటువైపు చెరువు యువతల వైపు నుంచి అవతల వైపు దూకుతారు కదా, అదే పాయింట్ అనమాట. ఇది చూడండి ఎంత అద్భుతంగా ఉందో. నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడడం ఈ లొకేషన్ని. అది కూడా ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉండడం వల్ల మేము ఇంత దూరం వచ్చి దీన్ని కవర్ చేయాలనుకున్నాం కాబట్టి కవర్ చేసాము. చాలా బాగుంది. మీరు కూడా మన వ్యూవర్స్కి కూడా నచ్చుతానే అనుకుంటూ ఈ వీడియో తీసాము. చూడండి చాలా చాలా పీస్ఫుల్గా ఉంది ఇక్కడ లొకేషన్ కూడా. ఇంకా వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఇప్పుడిప్పుడే అది నిండలేదు. నిండితే గనక ఇంకా చాలా నిండుగా అయితే ఉంటుంది. ఈ కొండలు కూడా మనకి కనిపించవు, అంత ఫ్లోటింగ్ ఉంటుంది అక్కడ పైన. డ్యామ్ ఒకటి ఉంటుంది సేమ్ ఇంతట్లాగే, ఇదే సీనరీతో. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేసిన శ్రీ ఆంజనేయం గురించి తెలుసుకున్న డ్యామ్ యొక్క లొకేషన్ అనమాట. వేల ద్వారా మనకి ఇది లొకేషన్ గురించి అయితే తెలిసింది. అలాగే కాకుండా ఈ చుట్టుపక్కల కొన్ని వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ అండ్ లైక్స్ నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి బూస్టింగ్ అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.